అప్పట్లు కొట్టరండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఈరోజు ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడండి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. త్వరగా నేను సాక్ష్యం చెప్తాను. ఒక ప్రకటన, ఒక సెల్ ఫోన్ కంపెనీ వాడు కింద రాసుకున్నాడు, ఒక ఐడియా మీ జీవితాన్ని, ఒక ఐడియా కంపెనీ, వోడాఫోన్ కంపెనీ వాడు పెట్టింది ఏమిటి ప్రకటన, అది కింద ఒక ఐడియా అంటే ఏమిటి? ఒక్క ఆలోచననే మార్చిస్తే, ఇంత దరిద్రం ఆలోచనలు పెట్టుకుంటే ఇంకెంతగా మన బ్రతుకులు మార్చివేయబడతాయి. ఇక్కడ పెళ్లి కాని వారు 18 సంవత్సరాలు పైచిలుకున్న పెళ్లి కాని వారు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరంటే చేతులు ఎత్తండి. మొదటి పెళ్ళేనయ్యా, రైట్, చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు పెళ్లి కాని వారు? అయితే జాగ్రత్తగా వినండి. రాజశేఖర్, నీకు కూడా అవ్వలేదా? ఓహో, అయితే ఈ అబ్బాయిని జాగ్రత్తగా చూడండి. ఇక్కడే పెళ్లి చూపులు చేసేస్తున్నాను. త్వరగా దేవుడు నిన్ను ఇంటివాడిగా చేయునుగాక. హల్లెలూయా. గుణవంతురాలైన జ్ఞానవంతురాలైన భార్య దేవుడు నీకు జతపరచునుగాక. అమ్మా, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. మన ఆలోచన దేవునికి అనుకూలంగా లేకపోతే, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆలోచనలు కలిగి నిర్ణయము తీసుకుంటే అవి మేలు చేయవు, అవి కీడు మాత్రమే చేస్తాయి. మరి ఇలాంటి కీడు మా తల్లి జీవితంలో కూడా జరిగింది. మా తల్లి క్రైస్తవురాలే. మా తండ్రి కుటుంబం అంతా నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు. మా తల్లి కుటుంబము చాలా నమ్మకము కలిగి ఉండేవారు, విశ్వాసులుగా ఉండేవారు. మా నాన్నగారు, మా అమ్మగారు కలయిక గురించి, వాళ్ళ లవ్ స్టోరీ గురించి నన్ను అడగకండి, నాకు ఏమీ తెలియదు. కానీ 2 వేరు ఆలోచనలకి, మతాలకి, అలవాట్లకి చెందినవారు. మరి ఎలా కలుసుకున్నారో, ఎలా వివాహము జరిగిందో నేను అప్పటికి పుట్టలేదు కాబట్టి నేను చెప్పాలి. కానీ మా నాన్న వివాహము చేసుకున్న తర్వాత చెడు స్నేహములో పడ్డాడండి. ఆ వివాహానికి చాలా వ్యతిరేకం వచ్చింది. అటు మా నాన్న కుటుంబము నుండైనా, మా తల్లి కుటుంబమునైనా, ఇద్దరు కుటుంబములో చాలా నచ్చ చెప్పడానికి చూశారు. కానీ ఈ కాలపు పిల్లలు వింటారా? వాడిని పెళ్లి చేసుకోకపోతే నేను చస్తాను. అవసరం లేదండి, పెళ్ళి అయిన తర్వాత వాడే చంపుతాడు. మీ మూర్ఖత్వమే మీకు ఉరిగా, ఉచ్చుగా మారుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకండి. మా తల్లి అదే తొందరపాటు నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకుందండి. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి ప్రమాణాలు నెరవేర్చలేకపోయాడు మా తండ్రి. చెడు స్నేహము అది. ఏం కంగారు పడకండి అమ్మ, మీ రియాక్షన్ బట్టి వాళ్ళు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళు మామూలు కాదు. అర్థమైందా? నాకు 3 పిల్లలు ఉన్నారు, చూడండి ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో. అది సరే. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మరి స్నేహితులు వచ్చారు. మందు అలవాటయింది. ఏమైంది? మందు అలవాటయింది, సిగరెట్లు అలవాటయింది, వ్యభిచారము కూడా అలవాటయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా తల్లి ఎంత నచ్చజెప్పినా కూడా ఇతన్నే ప్రేమించాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. ఆయనేమో వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇద్దరు కలిసి మరి ఇక్కడే విశాఖపట్నంలో బస చేస్తూ, కాపురం చేస్తూ వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ రాను రాను ఆయన ప్రవర్తన మారిపోతూ వచ్చిందండి. భయంకరమైన తాగుడికి బానిస అయిపోయాడండి మా నాన్నగారు. మా అమ్మ పెద్ద చదువులు చదువుకోలేదండి, 3వ తరగతి వరకు చదువుకుంది మా అమ్మ. కాకినాడలోనే 3వ తరగతి వరకు చదువుకున్న తర్వాత, ఆ కాలంలో స్త్రీలకి ఎందుకో చదువు నప్పదని చెప్పి వాళ్ళు చదువు ఆపేసేవాళ్ళండి. చాలామంది. అన్నా కాదమ్మా,
చదివించేవారు కాదు ఆ లోకంలో. ఎందుకో చదువుకొని ఏం చేస్తావే, ఇంటిని చూసుకో అనేవారు. మరి మా అమ్మ కూడా చదువుకోలేదు. మరి అజ్ఞానం వలనో, తొందరపాటుతనం వలనో, మరి వయసు వలనో ఆ నిర్ణయం తీసుకుంది. కానీ పరిణామం మాత్రం ఆమె తట్టుకోలేకపోయిందండి. ఆ ఒక్క ఆలోచన తన జీవితము, తన ద్వారా వచ్చిన మా జీవితములను శాశ్వతంగా మార్చేసిందండి. మా అమ్మగారు మామూలు నరకము చూడలేదండి. ఒక మనిషి తాగితే రాక్షసుడైపోతాడండి. ఉన్నారండి మీ గృహాల్లో తాగుబోతులు? ఉన్నారమ్మా? నిజంగా చాలా బాధతో చెప్తున్నామమ్మ. అలాంటి భర్త ఒక ఇంట్లో ఉంటే అంతకన్నా నరకము ఇళ్లలో లేదు. నేను ఎప్పుడు అంటాను, ఎందుకు ఇంత తాగుతావు విషము? ఒకసారి ఫుల్ బాటిల్ విషము, మందు కన్నా విషం తాగి చచ్చిపోయే మమ్మల్ని రోజు చంపే బదులు. నీ వలన నిన్ను నమ్మి నేను వచ్చాను, నీ వలన తల ఎత్తుకోలేకపోతున్నాను, నీ వలన నా కుటుంబానికి అవమానము, రేపు నా పిల్లలకి ఎవరయ్యా పెళ్లి చేస్తారు, ఎవరయ్యా మంచి సంబంధాన్ని తీసుకొస్తారు, ఎవరయ్యా మేలు చేస్తారు? చిచ్చి, ఇలాంటి తాగుబోతు కుటుంబం అని చెప్పి మా ముఖం మీద ఉమ్ము వేస్తారు. నువ్వు చేసే పనికి మాలిన పని వలన మాకు ఎంత నష్టము, అవమానము, దుఃఖము, బాధ కలుగు చేస్తున్నావు. ప్రతిరోజు దీనిని భరించలేక మేము చచ్చిపోతున్నామయ్యా అని తల్లులు అల్లాడిపోతున్నారు. నాకు తెలుసమ్మా మీ బాధ ఎలా ఉంటుందో. ఎందుకో తెలుసు, మా తల్లి అనుభవించింది. ఆయన సంపాదించిన అదంతయు తాగుడికి తగలబెట్టేశాడండి. అప్పుడప్పుడు మా అమ్మ దాచుకునేది కొంత డబ్బు, అంత డబ్బు జీతం అంతా తాగటానికే. దాచుకున్న సొమ్ము మా నాన్నగారికి తెలిసి ఇవ్వమని పేచీ పెట్టేవాడు, ఇవ్వకపోతే తన్నేవాడు. చూసారా, నేనేమన్నాను? వీడిని పెళ్లి చేసుకోకపోతే నేను, చెప్పండి, మీరు ఆ పని చేయని అవసరం లేదు, పెళ్లి తర్వాత వాడి చంపేస్తాడండి. మా తల్లి కూడా చనిపోయిందండి. ఎన్ని శోధనలు అనుభవించిందో తెలుసా ఆ తల్లి? ఎన్ని శ్రమలు ఎదుర్కొందో తెలుసా ఆ తల్లి? 33 సంవత్సరాల వయసులో ఆమె గర్భసంచి క్యాన్సర్తో మరణించిందండి. 5 సంవత్సరాల వయసు నాకు 2 అక్కలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. మేమందరము చిన్న పిల్లలు. ఆమె సంతోషముతో ఈ లోకముని విడిచిపెట్టి పోలేదండి. చనిపోయే ముందు చివరి గడియలో మా ముఖాలు చూసి దుఃఖముతో ఏడ్చి, ఈ తాగుబోతు చేతుల్లో నా బిడ్డల భవిష్యత్తుని విడిచిపెట్టి పోతున్నానని దుఃఖముతో ఏడ్చి చచ్చిపోయిందండి మా తల్లి. అందుకనే అన్నానమ్మా, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. తొందరపడకండమ్మా, దేవుని మీద ఆనుకోనండి. ఎవరైతే నిరీక్షణను కలిగి ఉంటారో వారు నిరీక్షణను దేవుడు వమ్ము కానివ్వడు. హల్లెలూయా. తొందరపడ్డది, కాదన్నా కూడా పెళ్లి చేసుకుంది. ఇన్ని బాధలు పడి మేము ఎంత శోధింపబడ్డాము. ఆమె చనిపోయిన తర్వాత కనీసం ఈయన ప్రవర్తన మారిందా? ఇంకా తాగుడు ఎక్కువైపోయింది. మమ్మల్ని చూసుకునే నాదుడు లేకుండా పోయారండి. ఎవరు సాకుతారండి 3 పిల్లల్ని, తాగుబోతు పిల్లల్ని ఎవరు సాకుతారండి? రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఈ తాగుబోతోడు వచ్చి అక్కడ ఉన్నా కూడా మమ్మల్ని సుఖంగా బ్రతికినిస్తాడా? అక్కడికి వచ్చి తాగి కూడా ఏం చేస్తాడు? ఆ పనికి మాలినోడు గొడవలు చేస్తాడు, అల్లర్లు చేస్తాడు. అందుకని అంటున్నాను, మా ఈ తాగుబోతులు ప్రభుత్వము కూడా దేవుడు జ్ఞానం అనుగ్రహించును గాక, ప్రతి మందు షాపు మూయవేయబడును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా, మీ స్త్రీలు గట్టిగా ప్రార్థన చేయండి, మూసేస్తాడు దేవుడు. హల్లెలూయా. తాగుబోతులు ఇప్పుడు ఎంత కోపంగా నన్ను చూస్తున్నారు చూడండి. ఎందుకయ్యా డబ్బులు పెట్టి విషం కొనుక్కొని చేస్తారు? మా అమ్మగారు పడిన శోధన ఆవేదనతో చెప్తున్నానమ్మా. ఈ మిమ్మల్ని ఏదో నవ్వించటానికి కోసం కాదు ఈ మాటలు చెప్తాను. నాకు తెలుసు కుటుంబములు ఎలా అల్లాడిపోతాయో ఒక తాగుబోతు ఇంట్లో ఉంటాయి. చాలా కష్టాలు, చాలా శ్రమలు. మా నాన్నగారు మాకు 14 సంవత్సరాలు, నాకు 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన మరణించాడు.
తాగి 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 ఆ రోజు అండి నేను ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మా నాన్నగారు పక్కనే పడుకునేవాడిని. మరి ఆ రోజు ఎందుకో డిసెంబర్ 3, 89వ సంవత్సరంలో, చాలా చిన్న వయసు, అప్పుడు ఆయన దాదాపు పచ్చిగా తాగాడు మందు. రేపు లెగుస్తానేమో అని గ్యారంటీ అనుకున్నాడేమో, కానీ ఆ రోజు రాత్రిలోనే గుండెపోటే వచ్చి ఆయన మైకములో ఉన్నాడు కాబట్టి ఆయనకి అర్థము కాలేదు. ఆ మందే ఆయన ప్రాణముల్ని తీసిందండి. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో అసలు మనుషులు ఎలా ఉంటారనేది ఆ రోజే మేము తెలుసుకున్నాం. సొంత ఇంటి వారే తల్లి లేక తండ్రి లేక ఉన్న బిడ్డలకి నిజంగా నరకమేనండి. అనాథ పిల్లలు పడుతున్న ఆవేదన మేము అనుభవించాము అనాథులుగా. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని అనాథులుగా కాకుండా ఆయన బిడ్డలుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అన్యాయం చేశాడని మేము అనుకున్నాం, కానీ నీ భూమి మీద కన్నా గొప్ప తండ్రిని నేనే అని దేవుడు మళ్ళీ రుజువు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా నాన్నగారు చనిపోయారు, ఇంకా ఎవరు మమ్మల్ని సాకుతారండి? మీరు నమ్మరండి, ఆయన సొంత తల్లి, కన్న తల్లి చనిపోయినప్పుడు ఆయన శవాన్ని కూడా చూడటానికి రాలేదండి. ఎంత కఠినముగా ఉంటారనేది మనుషులు ఆ రోజు మేము తెలుసుకున్నామండి. ఆయన కుటుంబంలో ఆయన తమ్ముళ్ళు కానీ ఆయన అన్నలు కానీ ఒక్కరు రాలేదు సహాయం చేయటానికి. మా ఇంటి వారు మమ్మల్ని పట్టించుకుంటే మా సొంత కుటుంబాలు, అమ్మ కుటుంబాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ రోజు ఆదివారం అయినందుకు నేను చదువుతున్న ఆ కాన్వెంట్ స్కూల్లో వెళ్ళి ఒక క్రైస్తవురాలు టీచర్గా ఉంటుంది, జెనిఫర్ టీచర్ గారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి పరుగులు తీసి, టీచర్ గారు మా నాన్న చనిపోయారు, మాకు ఏం చేయాలో మాకు తెలియటం లేదు, మీరు ఏమైనా సహాయం చేస్తారంటే పాపం పరుగులు తీసుకుంటూ వచ్చి ఆ ఐస్ పెట్టి అన్నీ అరేంజ్ చేసి మా డాడీ యొక్క దేహమునందు పెట్టి, నాయన ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే మాకు అసలు ఐడియా లేదు, మీరే ఏదో సలహా ఇవ్వండి అంటే, సరే ఇక్కడ పక్కనే ఏదో చర్చ్ ఉన్నది నాన్న, ఒకసారి వెళ్ళి మాట్లాడు, మీరు పాస్టర్ గారిని అడగండి, పాతి పెట్టడానికి ఏమైనా స్థలం ఇస్తారేమో. కానీ ఆయన క్రైస్తవుడు కాడు, మెంబర్షిప్ లేదు, బాప్తిజము తీసుకోలేదు, మరి పాతి పెట్టడానికి ఏ ఒక్కడు కూడా స్థలము ఇవ్వలేదు. ఎంత బాధపడ్డామో తెలుసండి ఆ రోజు నిజంగా క్రైస్తవులు అంటే నాకు భలే కోపం వచ్చిందండి. నేను ఏమీ చేయలేనని చేతులు ఎత్తేశారు, కానీ దేవుడు ఆ కోపముని ఎలా తీసివేశాడో తెలుసా? ఒక్క మాట ద్వారా, ఒక్క వచనము ద్వారా. పక్షులకి గూడులున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి చోటే లేదు, మీ నాన్న ఏ పాటి వాడు అన్నాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకే ఇవ్వలేదు నాయన చోటు, మనుషులు బాధపడొద్దు నాయన అని నన్ను ఓదార్చాడు దేవుడు వాక్యం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అంత్యక్రియలు జరిగాయి. ఇదే చేతులతో ఆయన శవాన్ని నేను తగలబెట్టాల్సి వచ్చింది. చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు చూసామో, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు. పోనీ ఆయన డబ్బులు ఏమైనా బ్యాంకులో పెట్టి మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవటానికి ఏదైనా డబ్బులు విడిచిపెట్టాడంటే అది లేదు. ఎలా బ్రతుకుతామండి? ఇద్దరు ఆడపిల్లలు, ఒంటరిగా, దిక్కులేని వారిగా, కుటుంబం అండ నీడ లేకుండా ఎలా బ్రతుకుతాం అనుకున్నాడో ఆ మనిషి, నాకు తెలియదు. కానీ చాలా ఇబ్బందులో పెట్టాడండి. కానీ ఏది జరిగినా కూడా మా నాన్న చెడ్డవాడని నేను మీకు రుజువు చేయటం లేదు, కానీ నా బాధ ఏమిటంటే కనీసం చనిపోయే ముందు క్రీస్తుని అంగీకరించుంటే నిజంగా ఈరోజు నాకు మనశ్శాంతి ఉండేదండి. కానీ ఆయన దేవుణ్ణి ఎరగకుండా చనిపోయినందుకు ఆయన ఎలాంటి తీర్పు పొందుకోబోతున్నాడో నాకు ఆలోచిస్తేనే భయం వేస్తుందండి. మరి ఇద్దరు ఆడపిల్లలు,
నాకు 14 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు ఒక అక్కకి, ఇంకొక అక్కకి 17 సంవత్సరాలు. ఏం చేయాలి? వారు చదువులు ఆపేశారు. ఇంట్లో వంటలు చేయాలి, ఇంటి పనిని చూసుకోవాలి, నన్ను చదివించాలి, మగాడిగా నన్ను ప్రయోజకుడిగా చేయాలని ఎంతో త్యాగం చేశారండి మా ఇద్దరు అక్కలు. నిజంగా అలాంటి అక్కలు దొరకటము నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఒక తల్లి పోయినా అక్కల రూపంలో 2 తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు, అమ్మ చెప్తున్నానమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా మిమ్మల్ని ఏమని అడుగుతారో తెలుసా? ఏం ప్రశ్న వేస్తారో తెలుసా? మీ నాన్న ఎవరు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వారిని బట్టే మనకి సమాజంలో గుర్తు. నీకు నిజంగా మంచి తల్లిదండ్రులు దేవుడిచ్చి ఉంటే బ్రతుకు దినములంతా వారిని సన్మానించండి. ఒకవేళ మంచి తల్లిదండ్రులు లేకపోతే బ్రతుకు దినములంతా వారి కోసము ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీ ప్రార్థన ఏదో ఒక రోజు ఒక బలమైన కార్యము వారి జీవితంలో చేస్తుంది. మరి మా నాన్నగారు చనిపోయారు, దిక్కులేని వారుగా మేము ఉన్నాము. మరి ఉద్యోగ అవకాశాల కోసం అండి. లోకము ఎంత చెడ్డదంటే యవ్వన ప్రాయములో ఆడపిల్లలని ఊరుకొనిస్తారండి సమాజము. మీరే చెప్పండి. విధవరాలునే విడిచిపెట్టదండి పాపిష్టి లోకము. యవ్వన ప్రాయములో ఉన్న ఆడపిల్లల్ని, దిక్కులేని ఆడపిల్లల్ని, తల్లిదండ్రులు కుటుంబం అండనీడలేని ఆడపిల్లల్ని విడిచిపెడతాదా? వాళ్ళు పెద్ద చదువులు చదువుకోలేదు. నన్ను పోషించడానికి ఎంతోమంది దగ్గరికి ఉద్యోగాల కోసం వెళ్ళారు. కూర్చునేవారు. వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు రూములోకి వెళ్ళి వాడు యజమానుడు మాట్లాడేవాడు. ఏం చేస్తున్నారంటే ఇలా పాపం కన్నీళ్లతో వాళ్ళ బాధ చెప్తూ ఉంటే ఎలాంటి వాడైనా హృదయము చెప్పండి చెప్పండి ఏం జరగాలి? కదలాలి కదా. కదలలేదండి. వాడు అవకాశమని వెతికాడండి. ఎన్ని మార్లు ఏడ్చుకుంటూ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారో తెలుసా? అరే, మా పరిస్థితిని ఎరిగిన తర్వాత కూడా, మా బాధలు చెప్పిన తర్వాత కూడా వాడు ఏమన్నాడో తెలుసా? ఎందుకు ఈ చిన్న వయసులోని యవ్వన ప్రాయములు అందంగా ఉన్నారు, మీకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది? నా పక్కన ఉండండి, నేను మిమ్మల్ని ఉంచుకుంటాను, మీకు ఎంత డబ్బులు కావాలంటే ఇస్తానన్నాడండి. ఇవి వాస్తవాలు చెప్తున్నానండి. మా తల్లులు 2 నిజంగా ఆ మహాతల్లి తీసుకున్న నిర్ణయము పిల్లలకి ఎంత శోధన విడిచిపెట్టిందో చూడండి. అందుకనే అన్నాను, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. తొందరపడకండి అమ్మా. చాలా అవమానాలండి 2 ఆడపిల్లలకి. కొంతమంది యవ్వనస్తులు, మా కష్టాలు మా బాధలు వారికి ఏం తెలుసు? విశాఖపట్నంలోనే రామకృష్ణ బీచ్ దగ్గర సరదాగా ఎప్పుడో ఒక సందర్భంలో మేము బయటికి వెళ్ళేవాళ్ళమండి. కాసేపు అక్కడ కాలక్షేపం చేసి మా బాధలన్నీ మర్చిపోదామని చెప్పి మేము కూర్చుంటే ఈ యవ్వనస్తులు, కుర్రకారులు అందరూ వచ్చేవారు. పక్కన వచ్చి అల్లర్లు చేసేవారు. నన్ను ఏడిపించి, ఒరే బ్రోకరు, మీ అక్క రేటు ఎంతరా అని అడిగేవారండి. నా గుండెలు పగిలిపోయేవండి. చంపేయాలని నాకు కోపం వచ్చేది, కానీ చిన్నవాడిని నేను. అంతమందిని ఎదుర్కొనే ధైర్యము నాకు లేకుండా పోయింది. నిజంగా మనుషులకి ఆయుధాలు అవసరం లేదండి. మనుషులకి చంపడానికి మాటలు చాలండి. మాటలే ఆయుధాలండి. వారు మాటలు తట్టుకోలేక, ఇంకా కొన్ని సందర్భాలు పిల్లలు ఉన్నారు కానీ నేను చెప్పలేను, కానీ ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడి, నేను మా 2వ అక్క ఇంట్లో లేనప్పుడు బలవంతము చేయటానికి చూశాడు. తర్వాత కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళితే మహానుభావులండి, 2 టౌన్ పోలీస్ స్టేషన్లోని విశాఖపట్నంలోని వాళ్ళు పలుకుబడిన వారు ముందుగానే ఫోన్ చేశారు, కేసు రిజిస్టర్ కాకుండా చూసుకోండి. మేమందరం వెళ్ళి కేసు పెట్టడానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఒళ్ళమ్ముకునే బ్రతికేవాడు మీరేంటి కేసు పెడతారన్నాడండి పోలీసుడు. ఇలా ఉండింది సమాజం. నిజంగా ఆశ్చర్యపోయామండి, ఎంత చెడు లోకములో బ్రతుకుతున్నాము. అంటే తల్లి లేకపోతే, తండ్రి లేకపోతే ఎవరు లేరు అనుకున్నారు, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. దేవుడు మమ్మల్ని అవమానపరచనివ్వబడలేదు.
దేవుడు తోకగా ఉన్న మమ్మల్ని మళ్ళీ తలగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప నిజంగా మనకి చాలండి. నేను ఈ అన్ని కష్టాల్లో బాధల్లో ఒకరోజు అక్క దగ్గరికి వెళ్ళి, మన జీవితము మన బ్రతుకులు మారవు అక్క, మనం బ్రతికుండి సాధించగలిగింది ఏమీ లేదు కాబట్టి చచ్చిపోదాము అన్నానండి. ఆలోచించారు. వాళ్ళకు కూడా తోచింది నేను చెప్పింది కరెక్టే అని పురుగుల మందు తీసుకొని వచ్చి తాగి, నాకు తెలుసండి ఆ విషయం ఎలా ఉంటుందో, కడుపు ఎలా మండిపోతాయో, పేగులు ఎలా మండుతాయో నాకు తెలుసు. మా కేకలు విని తలుపు పగలగొట్టి మా పక్కన ఉన్నవారు హాస్పిటల్కి, విశాఖపట్నం ఇప్పుడు కేర్ హాస్పిటల్గా మారింది, సిడిఆర్ హాస్పిటల్లో కావాలంటే మా చరిత్రని, వీడు నిజం చెప్తున్నాడు లేదో అని తెలుసుకోవాలంటే ఆ హాస్పిటల్లో మా చరిత్ర ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, వారిని అడగండి ఇలా సందర్భంలో జరిగిందా వీళ్ళకని. అబద్ధం ఆడితే దేవుడైనా సాక్షి. బ్రతుకుతామో లేదో తెలియని స్థితిలో అండి హాస్పిటల్లో ఉన్నాం. అందరికన్నా ఎక్కువ విషయం తాగింది నేనే. అక్క వాళ్ళు కోలుకున్నారు త్వరగా, కానీ నాకు స్పృహ కొన్ని రోజుల వరకు రాలేదండి. ఎన్ని మందులు ఎక్కిచ్చారో దేవునికే తెలుసు. నేను నా రక్తములో పొర్లుచుండగా ఆ రోజు మమ్మల్ని ఆదుకోవటానికి ఏ దేవుడు రాలేదు, ఏ మనిషి రాలేదు, మా సొంత రక్త సంబంధికులు రాలేదు. ఆయన సింహాసనం నుండి దిగి నా పడక పక్కన వచ్చి నీవు బ్రతుకు అని సెలవిచ్చాడు నా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆ రోజు దర్శనములో మొట్టమొదటిసారిగా నేను యేసు ప్రభువుని చూసినది. అందుకని అన్నానండి, ఆయన నిన్ను విడవడు, ఎన్నడూ ఎడబాయడండి. ఆ రోజు ఆయనని చూసిన తర్వాత నేను బ్రతికాను. ఆ తర్వాత దైవజనులు భార్యాభర్తలు ఎక్కడో జబల్పూర్ నుండి వచ్చారు, పీటర్ అండ్ లీడియా. కరపత్రాలు పంచుకుంటూ తలుపు కొట్టారు. మేము తలుపు తీసాము. యేసుక్రీస్తు సువార్తను మా దగ్గరికి తీసుకొని వచ్చి, మేము అనాథులము కాము, గొప్ప దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని వాక్యమంతా బోధించి మమ్మల్ని ఒకరోజు వాక్యం చెప్పి విడిచిపెట్టలేదండి. మాతో 3 నెలలు అదే ప్రాంతంలో బస చేసి మమ్మల్ని వాక్యములో బలపరిచారు దైవజనులు. హల్లెలూయా. అందుకనే దైవజనులు పాదములు సుందరమైనవి. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్న నేను రుణస్తుడినండి మీ దైవజనులందరికీ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీరే లేకపోతే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఊరేసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేవారు. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నాడు దేవుడు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సేవకులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి మేము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాం. నాకు 16 సంవత్సరాల వయసు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వెనక్కి తిరగలేదండి. ఎన్ని అద్భుతాలు చూశానంటే, నేను డిగ్రీ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్కి వచ్చాను. నా డిగ్రీ పూర్తి కాలేదు. అప్పుడు హిందూ పత్రికలో ఏబీసీ అనే ఒక సంస్థ ద్వారా ఒక ప్రకటన వచ్చింది 1997లో, 1997వ సంవత్సరంలో. అప్పుడు జస్ట్ నేను ఎంటర్ అయ్యాను ఫైనల్ ఇయర్లో. ఆ ప్రకటన చూసినప్పుడు విదేశాల్లో లుఫ్థాన్సా అనే ఒక ఎయిర్లైన్స్లో ఉద్యోగ అవకాశాలు. ఎందుకో ప్రేరేపించబడ్డాను. ఆ యొక్క అవకాశము కోసం అప్లికేషన్ పెడితే, మీరు నమ్మరండి, నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. అప్లికేషన్ పెట్టిన తర్వాత పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన 3 నెలలకి దేవుని మహాకృపను బట్టి ఆ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చిందండి. భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా డిగ్రీ పూర్తయి ఉండాలి, గ్రాడ్యుయేట్స్ ఓన్లీ అప్లై. అయినా దేవుడు మహాకృపని బట్టి, కనికరముని బట్టి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. విశాఖపట్నం నుండి చెన్నైకి వెళ్ళాను. షెరటన్ హోటల్లోని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అది 5 స్టార్ హోటల్. నా దగ్గర వేసుకోవటానికి సూటు ఏమీ లేదు. మా స్నేహితుడు గొప్పవాడి కాలేజీలో ఉంటే, అరే ఒక రోజుకి నీ సూట్ ఇరా అని చెప్పి, వాడు పర్సనాలిటీ కొంచెం పెద్దగా డీలా సూట్ వేసుకొని నేను వెళ్ళాను.
కానీ దేవుడు డీలా పడనివ్వలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడికి వెళితే అందరికీ దాదాపు 90% వారికి దాదాపు జర్మనీ దేశస్తులు ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నాకు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెలుగు ఆయన పడ్డాడండి. దేవుని కార్యములు చూడండి ఎంత గొప్పగా ఉంటాయి. నా పేరు చూశాడు, విశాఖపట్నం తెలుగోడు అంటే అవునయ్యా అన్నాను. నేను తెలుగుడినే అన్నాడు. ఇంకా మాటలు ముచ్చట్లు అన్నీ అయిపోయింది. నీకు ఉద్యోగం ఇచ్చామని చెప్పి స్టాంప్ వేసి పంపించాడు. హల్లెలూయా. భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రకటన వస్తే 3500 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే, ఏదో నా కెమెరాలో ఆ ఫోటో చూపిస్తాను నేను. మీకు కెమెరా అచ్చా ఇక్కడ ఏమి లేవు కదా అయ్యా? కనిపిస్తుందా? ఇక్కడ ఎవరున్నారు? గుడ్డోడిని నేనే. అందరికన్నా చిన్నాను, మిగతా వాళ్ళందరూ ముదురులే. సెలెక్ట్ అయిన వారిలో అందరికన్నా చిన్నవాడిని నేనే. చూడండి, ఇక్కడ జర్మనీ దేశస్తులు మా మధ్యలో ఉన్నారు. ఇదిగో 14 మంది 3500 మందిలో సెలెక్ట్ అయితే ఆ 14 మందిలో దేవుడు ఈ యొక్క బిడ్డకి కృపనిచ్చాడండి. హల్లెలూయా. కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వెళ్ళాను. ఆ యజమానులు కూర్చొని జీతము ఎంత ఆశిస్తున్నావు అని అడిగితే జీతం అనేసరికి అప్పులే లెక్క పెట్టడం మొదలుపెట్టాను. ఆలోచిస్తూ వడ్డీతో సహా నెలకి కట్టేసుకుంటే నేను అన్నాను, ఒక 10,000 అయితే బాగుంటుందండి అన్నాను. వాళ్ళు అన్నారు, కాదమ్మా, నీ బేసిక్ పే స్కేల్ 22,000 రూపాయలు. హల్లెలూయా. బేసిక్ పే. నీకు ఫ్లైట్ అలవెన్సెస్, నీకు హోటల్ అలవెన్సెస్, నీకు డ్యూటీ అలవెన్సెస్, నీ యొక్క డియర్నెస్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చూసుకుని ఎట్టకేలకి నీకు 40,000 రూపాయలు వస్తుందన్నారు. ఇంకా నేను గంతులేసాను. చూడండి, ఇంకా నేను ఆగుతానా? అప్పులు పాలైపోయి అవమానాల్లో నిందల్లో బ్రతుకుతున్న నా బ్రతుకుని క్షణములో దేవుడు మార్చేశాడు. వెంటనే మా ఇంటి పక్కన ఉన్న వారికి ఫోన్ చేసి, ఏమండి మా అక్క వాళ్ళని పిలుస్తారా అన్నాను. ఫోన్ చేశా. వాళ్ళు వచ్చారు. అక్క, మీరు ఇంకా పని చేయటం మానేసేయండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నాను. హల్లెలూయా. పౌరుషం వచ్చింది, మగతనం బయటకు వచ్చేసింది. నేను అన్నాను, చాలు, ఇంతవరకు మీరు పడిన శ్రమలు చాలు, ఇక మీదట నేను మిమ్మల్ని పోషిస్తానన్నానండి. ఉద్యోగం చేశాను. 2.5 సంవత్సరాలు పనిచేశాను. ఆ 2.5 సంవత్సరాల్లో ఒక అక్కకి వివాహము ఘనంగా జరిగించాను. ఈ ఉద్యోగం వచ్చేసరికి అందరండి ఏం చేశారు? నా నాయనే, నా బిడ్డనే, ఎక్కడ లేని ప్రేమ మా కుటుంబాలకు వచ్చేసాయండి. పోనీలే, అప్పుడైనా వచ్చారని సంతోషించామండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎలాంటి వారినైనా మీ యొద్దకి తీసుకురాగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఉద్యోగం వచ్చింది. 40,000 రూపాయలు అనేసరికి ఇప్పుడు లక్షలతో సమానం. మామూలు ఉద్యోగం కాదండి, అంత సూటుబూటే, అంత 5 స్టార్ హోటల్. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన బ్రతుకు. అక్కకి పెళ్లి చేసి ఒక చక్కటి క్రైస్తవుడిని చూసి, ఎందుకంటే మా అమ్మ చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు, చక్కటి క్రైస్తవుడిని ఇచ్చి పెళ్లి చేశాము. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, కరోనాకు ముందు జస్ట్ కొన్ని సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాల క్రితం ఆయన ప్రభునందు నిద్ర ఇచ్చాడు. మరి దేవునికి తెలుసు ఎందుకు అయ్యిందో. ప్రశ్నించాను. అక్క కూడా ఇప్పుడు మాతోనే ఉంటుంది, రెండో అక్క. వాళ్ళ భర్త చనిపోయారు. అయినా దేవుడు గొప్పవాడండి. హల్లెలూయా. సో ఉద్యోగం వచ్చింది, అక్కకి పెళ్లి చేసాము. పెళ్ళికి ఎవరిని ఇన్వైట్ చేసామో తెలుసండి? మమ్మల్ని ఎవరైతే అనరాని మాటలు అన్నారో కావాల్సుకొని వెళ్ళి పెళ్లి పత్రిక ఇచ్చాను. అందరూ వచ్చారు. విశాఖపట్నం, ఎవరికైనా విశాఖపట్నం తెలుసండి? వెళ్ళారండి విశాఖపట్నానికి? అక్కడ దస్పల్లా అనే ఒక హోటల్ ఉంటుందండి. మేము ఉన్నప్పుడు
ఆ కాలంలో 80-90 కాలంలో అదే టాప్ హోటల్, డాల్ఫిన్ హోటల్, దస్పల్లా హోటల్. నేను కష్టపడుతున్న సమయంలో ఏదో ఒక రోజు నేను సంపాదించి మా అక్క వాళ్ళకి మంచి భోజనం ఆ హోటల్లో పెడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఆశపడే ప్రాణంని అదే హోటల్లో ఇద్దరికి కాదండి భోజనం పెట్టింది, 500 మందికి పెళ్లి భోజనాలు పెట్టాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. భోజనాలు చేస్తున్నాం, అంతా అయిపోయింది. పెళ్లివారు చివరిగా మేము ఉన్నాము, కలిసి తింటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు, నీ ఎదుట ఎవరు ఉన్నారు అన్నాడు. ఎవరున్నారు? నా శత్రువులు, మమ్మల్ని దూషించిన వారు. అప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకము తీసుకొని వచ్చాడు. నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరిచెదను. చావు బ్రతుకుల్లో ఉన్న మమ్మల్ని ఆయనని నమ్ముకున్నంత ఎంత మేలు చేశాడో తెలుసండి. ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే అయిపోలేదండి, అడిగిన వెంటనే అయిపోలేదండి. కానీ ఆయన సమయంలో ఆయన చేశాడు. ఇలా ఉన్న చెయ్యిని దేవుడు పై చేయగా, మళ్ళీ ఎక్కడైతే అవమానపరచబడ్డామో, హేళన చేయబడ్డామో, ఎక్కడైతే బ్రోకర్ అని నింద పొందుకున్నానో అక్కడే హీరోగా దేవుడు నన్ను మరలా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సినిమా హీరోగా కాదు, ఆయన హీరోగా. హల్లెలూయా. ఆయన సేవకుడుగా, ఆయన దాసుడుగా. హల్లెలూయా. అందుకనే అంటానండి, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి. సరే, ఇలా ఒక ఎత్తు అయితే, పెద్దక్కేమో నీవు పెళ్లి చేసుకునేదాకా నేను పెళ్లి చేసుకొని అన్నదండి. మామూలు మొండిది కాదండి మా పెద్దక్క. నేనంటే ప్రాణము. ఇప్పుడు కూడా అండి, నాకు ఏదైనా జరిగితే కళ్ళెమట నీళ్ళు కారిపోతాయి, తట్టుకోలేదు, అంత ప్రేమ. ఈరోజు ఎన్ని మార్లు దుష్టుడు మమ్మల్ని విడదీయాలనుకున్నాడు, మా బంధాన్ని పాడు చేయాలనుకున్నాడు, దేవుడు ఇంకా మా బంధాన్ని బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చిన్నక్క పెద్దక్క కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నారు, సొంత ఇంట్లో ఉంటున్నారు. నేను నా భార్య వేరే ఇంట్లో ఉంటున్నాము. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయిందండి. నాకు 3 కుమార్తెలు. నిన్న ఏమన్నానండి? ఏమన్నాను? ఏమిటో బాధ అంట నాకు కూతుర్ల కంటే. నాకు లేని బాధ వాళ్ళకు ఉంది. నేను అన్నాను, ఏమయ్యా కొడుకైతే ఏమో ఉద్ధరించేస్తాడా? దేవుడు లేనివాడు దేవునికి వేరుగా ఏమీ చెయ్యలేడు. నా బిడ్డలు దేవుళ్ళు నిలిచి ఉన్నారు కాబట్టి నీ కొడుకు కన్నా గొప్ప కార్యములు చేసి చూపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కూతుర్లు ఉన్నవారు గట్టిగా చప్పలు కొట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చి లోకం కాకపోతే కొడుకులు లేరా ఏదో మరి అమ్మ బాబోయ్, అంతా సవ్యంగా జరుగుతుంది, అన్నీ బాగా అవుతున్నాయి. ఎవడికి కాలుతుందండి? సాతానుడికి. నాకు చిన్నప్పుడు సినిమాలు పిచ్చి ఉండేదండి. నేను ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, నాకు చిన్నప్పటి నుంచి చెప్పండి, నాకు అభిమాన హీరో ఒక ఆయన ఉండేవాడు, ఎస్వి రంగారావు గారు. ఆయనని చూసి, ఆయన నటన చూసి నేను తెగ ఫీల్ అయిపోయాడిని. నేను యాక్టర్ కావాలని యాక్టర్ అంటే మా కాలంలో వాళ్ళు గొప్ప చెప్పండి నటులు. చాలా అభిమానించేవాడిని నేను అతన్ని, రంగారావు గారిని. నేను కూడా హీరో అవ్వాలి, నేను కూడా అనేక పాత్రలు పోషించి తెర మీద కనిపించాలని చిన్నగా ఉన్నప్పుడు నాకు ఆలోచనలు ఉండే, కానీ మధ్యలో అన్నీ మర్చిపోయాను. అందుకని అన్నానండి, ఏది విత్తుతావో. దుష్టుడు చూడండి పోనీయలేదండి. నా ఆలోచనలను మళ్ళీ జ్ఞాపకానికి తీసుకొని వచ్చి నా ఉద్యోగానికి రాజీనామా చేయించి నేను జర్మనీ దేశము నుండి హైదరాబాదు పట్టణానికి తీసుకొని వెళ్ళి అడుక్కునేవాడిలాగా డైరెక్టర్ల ముందు, ప్రొడక్షన్ మేనేజర్ ముందు, ప్రొడ్యూసర్ ముందు నిలబెట్టి బాబు అని ఆ సినిమా గుర్తుకొచ్చేసిందా మీకు? దేవుడు జీవించదుగా, మామూలు కాదు. అందుకని అన్నాను, సినిమా రంగంలో గొప్ప నటులు, క్రైస్తవులు, మహానటులు చూస్తున్నట్టు ఊరికనే చెప్పలేదండి. వెళ్ళాను,
చాలామంది తమ్మారెడ్డి భరతవాజ్ అని ఒక ప్రొడ్యూసర్ ఉంటాడండి. ఆయనకి ఈ నోటితో ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడతాడో తెలియదు. నేను వెళ్ళాను, ఫోటోలు పట్టుకొని గంటలు గంటలు కృష్ణవంశీ గారు ఆఫీస్ బయట నిలబడుతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆయనే ప్రొడ్యూసర్. లోపలికి వచ్చాను, ఎన్ని మాటలు అనేసాడు. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నేను వెతికి నాకు ఎక్కడ హైదరాబాద్లో అవకాశం దొరకకపోతే బాంబేకి వెళ్ళిపోయి నేను ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్లో పనిచేశాను. అమితాబ్ బచ్చన్తో కూడా నేను పనిచేశాను. చాలామంది పెద్ద వాళ్ళతో, గుల్సార్, గులాం అలీ ఖాన్, పంకజ్ దాస్ అని పెద్ద రైటర్స్తో, మ్యూజిక్ కంపోజర్స్తో నేను వీడియో ఆల్బమ్స్ చేశాను. అప్పటికి రేమండ్స్ అనే సంస్థ తెలుసా మీకు? బట్టలు రేమండ్స్ కంపెనీ. దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా 1 సంవత్సరం నన్ను ఏర్పరచుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో పోయి షూటింగ్ చేసాం మేము. అక్కడ చాలా ఎదిగిపోయానండి. బాంబేకి వెళ్ళి అక్కడ అనుకోకుండా డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు వచ్చారు. నన్ను చూశారు. నేను తెలుగులో మాట్లాడేసరికి ఆయనకి ఆనందం కలిగింది. బాబు ఇక్కడెందుకు, హైదరాబాద్కి వచ్చేసి నేను సినిమా చేస్తాను, అందులో అవకాశం ఇస్తాను. వెళ్ళాను, అక్కడ అవకాశము పోయింది. మరలా బాంబేకి వచ్చాను. మరలా ఇలా కాలం గడుస్తున్నప్పుడు ఈవి సత్యనారాయణ గారు సహోదరుడు సత్యబాబు అని ఒక ఆయన వచ్చాడు. శ్రీకాంత్ తెలుసండి మీకు? హీరో ఎంతమందికి తెలుసండి హీరో? అదే మా రాజశేఖర్, నువ్వు కూడా అందులో ఒక్కడివే, మర్చిపోవద్దు. సరే, ఆయన అన్నారు ఇలా శ్రీకాంత్ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో అవకాశం ఉన్నది, నువ్వు చేతట్టు లేక వచ్చిందిరో బాబు ఏదో ఒకటి అని చెప్పి నేను సినిమా అవకాశంలో వెళ్ళాను. ఓ చిన్నదాని, ఏం పేరు తెలుసా మీకు? తెలుసా? ఎంత సంతోషం. ఓ చిన్నదానని మొదటి సినిమా వచ్చింది. 100 రోజులు ఆడేసింది సినిమా. ఇంకా సినిమా హిట్ అయ్యేసరికి ఇక్కడ ఉండవలసిన కళ్ళు నెత్తికెక్కే. వాళ్ళు చూపించిన ప్రేమ, ఆదరణ, ఆప్యాయత అంత నిజం అనుకొని నన్ను నేను మోసం చేసుకున్నాను. అంత దొంగలే. సినిమా ఆడలేదనుకోండి హీరోని తిడతారు, ఆడితే పొగుడతారు. వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. కానీ నేను ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నా క్షేమము ఎల్లప్పుడూ కోరుకునేవాడు నా యేసయ్య. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ఈరోజు నేను కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సినిమా హిట్ అయింది, కళ్ళు నెత్తికెక్కాయి. ఇక్కడ ఉండవలసిన కళ్ళు ఇక్కడుంటే ఏమవుతుంది? పడ్డానండి. ఎంత భయంకరమైన పాపంలో పడ్డానంటే నిజంగా ఆశ్చర్యపోయానండి. మొదటి సినిమా 100 రోజులు. రెండో సినిమా రామానాయుడు గారు, పాపం ఇప్పుడు లేరు మన మధ్యలో, సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థలో విజయం అనే ఒక సినిమా వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు పేర్లన్నీ మీరు ఎతికేసి యూట్యూబ్లో చూసేస్తారు. నేను రెండో సినిమా చరిత్రలో ఎవరికి రాలేదండి, రెండో సినిమా ఆ సంస్థలో, కానీ నాకు వచ్చింది. ఆ సినిమా ఆడలేదండి. మొదటి సినిమా హిట్, రెండో సినిమా ఫట్టు, మూడో సినిమా థియేటర్లో ఆడితే ఒట్టు, నాలుగో సినిమా అవకాశము. థ్యాంక్ యూ. సినిమా చరిత్రలో బహుశా ఎవడైనా హీరో నుండి యాంకర్ అయ్యాడంటే అది నేనే. డాన్స్ బేబీ డాన్స్ అని జెమినీ టీవీలో నేను ఉదయ్ భాను యాంకర్గా చేయటం ప్రారంభించాను. అందరూ నవ్వారు. ఈడొకప్పుడు హీరో అంటారా, ఇప్పుడు చూడు యాంకర్గా మారిపోయాడు. చాలా బాధ కలిగిందండి. ఎంత బాధ కలిగిందంటే గదిలోకి వెళ్ళి ఏడ్చి, దేవా మరొక సినిమా అవకాశం. ఎంత దొంగ వేసదాన్ని నిజంగా. అంటే నేను అంత నటనలో నిమగ్నం అయిపోయినని, అంత నటుడుగా మారిపోయినని నాకు కూడా తెలీదు. దేవుని ముందే నటించేశాను నేను. ఏదో బాధపడుతున్నట్టుగా వెళ్ళి యాక్టింగ్ చేసి కన్నీళ్లు కార్చేసి, ప్రభువా నాకు ఇంకొక మంచి సినిమా. బహుశా దేవుడికే షాక్ అయి ఉంటుంది.
అపోస్తుడైన పౌలు అంటాడండి, పాపులలో ప్రధానుడిని నేను. అలాంటి పాపులలో ప్రధానుడైన నన్ను దేవుడు కనికరించి నా పాపములు, నా దోషములు, నా అపరాధములన్నిటినీ క్షమించి మరలా తన దాసుడుగా నిలబెట్టుకొని వాడుకుంటున్న నా దేవునికి జీవిత కాలమంతా నేను రుణస్థుడనై ఉన్నానండి. దేవుణ్ణి విసిగిచ్చేసానండి. సనుగు గొనుగుతూ విసిగిచ్చేసి మొత్తానికి ఒక సినిమా వచ్చిందండి. మంచి చెప్పండి, ఆ కాఫీ కప్పు పోయి మందు గ్లాస్ చేతిలోకి వచ్చింది రా బాబు. తాగుడికి అలవాటు అయిపోయినట్టు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మెగాస్టార్ గారు పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటే నేను ఆగుతానా? ప్రపంచంలో ఏదో సాధించేసాను గొప్పదని ఫీల్ అయిపోయినా. ఎందుకంటే ఆయనని మించిన స్టార్ మన తెలుగు రాష్ట్రంలో లేడు. అలాంటి వ్యక్తి నన్ను అభిమానించాడంటే, నా సినిమా రీలు తెచ్చుకొని ఇంట్లో చూశాను, చాలా బాగా చేసావని పొగిడితే ఇంకా నాకు కళ్ళు ఇక్కడికి ఎలాగో పోయి అప్పటికి ఏం మొలిచాయి, కొమ్ములు మొలిచేయండి. ఇంకా నేను ఎవ్వరు మాట వింటే ఒట్టండి, దేవుని మాటని కూడా తిరస్కరించేశానండి. మర్చిపోయిన పూర్తిగా. ఎంత తాగానో ఒళ్ళు తెలియకుండా తాగానండి. కక్కేదాకా నేను తాగేవాడినండి. ఒకరోజు నా యొక్క ప్రతిబింబము నేను అద్దంలో చూసుకుంటే మా నాన్నగారు మళ్ళీ నాకు కనిపించారండి. విత్తనం అదే కదండి. నాకే సిగ్గు అనిపించిందండి. చిచ్చి, ఏమిటి బ్రతుకు, దేవుడు ఎంత మేలు చేశాడు. అప్పటికి మందు అలవాటు అయిపోయింది, గంజాయి మొదలు పెట్టాము. ఆ గంజాయి నుండి మెల్లిగా డ్రగ్స్. ఎంతమంది తెలుసు కదండి సినిమా యాక్టర్లు భలే యాక్టింగ్ చేస్తారండి. నేను ఎప్పుడు డ్రగ్స్ని చూడలేదు అని యాక్టింగ్ చేస్తారు. మీరు అమాయకులు నమ్మేస్తారు. అందరు పుచ్చుకున్నోళ్ళే, ధైర్యంగా చెప్తున్నాను. అది ఒక కొరింతు ప్రాంతం అండి. అది విలువలు లేని సమస్త వ్యవస్థ. అది ఉదయము తల్లి అనుకుంటాడు, తల్లితో పాత్ర చేసిన వాడు అదే తల్లితో రాత్రి వ్యభిచరిస్తాడండి. అలాంటి వ్యవస్థలు మీరు డబ్బులిచ్చి పోషిస్తున్నారు క్రైస్తవులు. సిగ్గుండాలి మనకి. ఏం జరుగుతాయో సినిమా తర్వాత మీరు ఇచ్చిన డబ్బులతో ఏం జరుగుతాయో తెలుసా? తెలిస్తే ఈ రోజు నుండి సినిమాలు చూడటం మీరు మానేస్తారు. భయంకరమైన పాపిష్టి లోకం అండి, భయంకరమైన లోకం. నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. 100 సంవత్సరాలు సినిమా చరిత్రలో నుండి మరి అంతమంది నటులు ఉంటుండగా నన్ను ఒక్కడినే పట్టుకొని సేవకుడుగా మార్చాడు. ఎంత కృప ఉంటే ఇది జరుగుతుంది. 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు జరగనిది ఒక హీరో ఒక దేవుని సేవకుడుగా మారింది. నేను ఆశ్చర్యపోతానండి. ప్రభా, నేను చెయ్యని పాపము లేదు, వ్యభిచరించాను ప్రభా, అబద్ధాలు చెప్పాను, తాగుబోతుతనం, నేను చెయ్యని పాపం అంటూ లేదు ప్రభా, నన్ను ఎలా క్షమించావు తండ్రి, ఎలా మన్నించగలిగావు తండ్రి. కానీ అది దేవుని హృదయం. హల్లెలూయా. అందుకనే అంటానండి, మరలా నేను మాట ఇచ్చాను. 2010వ సంవత్సరంలో దేవుడు నాతో సూటిగా మాట్లాడిన తర్వాత కొన్ని సంగతులు జరిగేయండి, ఇప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి నేను ఆ రోజు నిర్ణయం తీసుకొని ఇంకా సినిమాలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఇంకా దేవుని సేవలోకి వస్తానని నేను నిర్ణయించుకొని ఒక ప్రకటన ఇచ్చాను. ప్రకటన ఇచ్చిన తర్వాత నా దగ్గర 9 సినిమాలు చేతిలో ఉన్నాయి. ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి కోట్ల రూపాయలు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. నా ఆస్తులన్నీ అమ్ముకున్నాను, డబ్బులు ఇచ్చాను. ఈరోజు వేలెత్తి నిందించటానికి ఎవ్వడికి అధికారం లేకుండా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడంటే మంచి సాక్ష్యముతో. హల్లెలూయా. ఎవ్వడికి రూపాయి బాకీ లేకుండా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నేను 2010వ సంవత్సరము జూన్లో నాకు కలిగిన అప్పులు 80,40,000. 80,40,000. 2 సంవత్సరాలు తిరగగానే దేవుడు వాటన్నిటినీ తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా అనేది మరలా వచ్చినప్పుడు నేను మీకు చెప్తా వివరంగా, ఓకే? కానీ నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అప్పులన్నీ పోయాయి.
చక్కగా ప్రార్థన జీవితము ప్రారంభించాను. మొదటి 6 నెలలండి గది నుండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కదలనివ్వలేదండి. 6 నెలలు ఒట్టండి ఇది. గది నుండి బయటికి కదలనివ్వకుండా 20 కొన్నిసార్లు అయితే గంటలు దినములు గడిచిపోయి అన్నము తినకుండా ప్రార్థనలు చేసి కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనలు చేశాను. దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలమే ఈరోజు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక పిచ్చోడిలాగా బైబిల్ని చదివానండి నేను. ఎన్ని మార్లు నేను బైబిల్ పూర్తి చేశానో నాకే తెలియదు. లెక్కలేని సార్లు నేను బైబిల్ చదివాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా ఏ సందర్భంలో ఎక్కడ ఏం జరిగిందో అని చెప్పగలిగే కృప ఈరోజు దాసుడుగా నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్పలు చెప్పుకోవటం కాదండి. ఈరోజు అలా నేను దేవుణ్ణి ప్రేమించాను కాబట్టి ఆయన ప్రేమ ఈరోజు నన్ను ఈ విధంగా నిలబెట్టుకున్నది. హల్లెలూయా. నువ్వు ఒంటరివి వాడు కాదు, వేల మంది జనముల ముందు నేను నిలబెడతాను, మనుషులు పట్టే జాలారిగా చేస్తానన్నాడు. దేవుడు మాట రుజువు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2010వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. అప్పటికే సినిమాల్లో 28 పెళ్ళిళ్ళు అయిపోయాయి. దొంగ పెళ్ళిళ్ళు లేండి, మీరు నిజం అనుకునేవాడు. 28 సార్లు తాళి కట్టా. 2 ముళ్ళే 3 ముళ్ళు వేయలేదండి. కంగారు పడకండి. 28 సార్లు పెళ్ళి అయ్యేసరికి బహుశా పెళ్లి రోజు నాకేమైనా ఉత్సాహం ఉంటుందని నాకే సందేహం కలిగిందండి. ఎందుకంటే అన్నిసార్లు ప్రాక్టీస్ అయిపోయింది. 10వ సంవత్సరంలో ప్రార్థన చేశాను. ప్రభువా, వయసు అయిపోతుంది తండ్రి, పిల్లది ఇవ్వరు, ప్రభువా సహాయం చెయ్యి, నాకు రిబ్కా వంటి భార్య అని సంవత్సరం ప్రార్థన చేశాను. 2వ సంవత్సరం ప్రార్థన చేశాను. 3వ సంవత్సరం ప్రార్థన చేశాను. అనుకోకుండా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు ఏడుపుల గోడలో చిట్టి పెట్టి రిబ్కా వంటి భార్య కావాలని అడిగాను. ఇశ్రాయేలు నుండి నేను తిరిగి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుండగా, అరే నువ్వు రిబ్కా వంటి భార్య కావాలంటున్నావు, ఇస్సాకు లాంటి భర్తగా ఉంటావని నాకు మాట ఇవ్వన్నాడు దేవుడు. నీ వివాహం నేను జరిగిస్తానన్నాడు. ఎక్కడో చెన్నై పట్టణంలో షాదీ.comలో నా ప్రొఫైల్ మా అక్క పెడితే మా భార్య ప్రొఫైల్ అనుకోకుండా అందులోకి వచ్చింది. ప్రొఫైల్ కలిసింది. ప్రొఫైల్ కలిసిన తర్వాత చెన్నైలో మా మనసులు కలిసాయి. అక్కడికి వెళ్ళాను. 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను బాబోయ్ భార్య కోసము. ఎన్ని సంవత్సరాలు? గుణవంతురాలు, జ్ఞానవంతురాలు భార్య అడిగాను. అంత గొప్ప భార్య దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా భార్య దగ్గరికి మొట్టమొదటిసారిగా ఆవిడని కలిసినప్పుడు నేను ఏ పనికి మారిన పనులు చేశానో ముందుగానే నీకు చెప్తా. ఇవన్నీ విన్న తర్వాత నీకు ఇష్టమైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకో. 3వ వ్యక్తి వచ్చి పెళ్ళి అయిన తర్వాత మాటలు చెప్పి ఆ మాటలు నమ్మి మనం విడిపోవటము నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎంత పోయి ముందో మనుషుల్లో. హల్లెలూయా. అది వట్టి సౌండే. సరే అని చెప్పి నేను చెప్పాను. మా భార్య ఏమన్నదో తెలుసా? ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయిన పెళ్లి చేసుకుంటే ఏమన్నదో తెలుసా? దేవుడే నిన్ను క్షమించిన తర్వాత నేను ఏ పాటి దానిని వాటిని జ్ఞాపకము చేసుకోవడానికి అన్నది. అయిపోయాక వెంటనే పెళ్లి చేసి ఈమెనే నా అక్క. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటాడు? సైన్స్ని, సూచనములని దేవుడు ఇస్తాడు వివాహానికి ముందు. తగిన ప్రార్థన చేస్తే దేవుడు సూచనలు ఇస్తాడమ్మా. వీళ్ళే కరెక్టా కాదా? అందుకని అంటున్నాను, తొందరపడి ఐ లవ్ యూ అనేసరికి బండి ఎక్కారనుకోండి, బ్రతుకు జతకా బండి అవుతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండండి. నాకు వివాహం అయింది. 10 సంవత్సరాలు చెప్తున్నానండి. పెళ్ళైన వారు ఎంతమంది చెప్పుకోగలుగుతారో, నేను పెళ్ళయి సంతోషంగా బ్రతుకుతున్నానని మగవాళ్ళు ఎంతమంది చెప్పుకోగలుగుతారో నాకు తెలియదు. కానీ నేను ధైర్యంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. అలాంటి భార్య దేవుడు నాకు అనుగ్రహించినందుకు, రిబ్కా వంటి గుణవంతురాల్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పెళ్ళయింది. ఆ రోజు రాత్రి నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం. కొంచెం సందేహంతో వెళ్ళి నా భార్యను అడిగాను, నువ్వు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతానన్ను. ఏమిటి చెప్పండి అన్నది. నాకు పిల్లలంటే చాలా ఇష్టము, నువ్వు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పండి. 7 పిల్లలు కనాలంది నాకు. ఆమె షాక్ అయిపోయింది. మీదేం పోయిందయ్యా, కనేది, మోసేది, పెంచేది, తుడిచేది అంతా
మేమే. నా వల్ల కాదండి, తప్పుగా అర్థం చేసుకోకండి. సరే ఇంకొక మాట చెప్పి పీచి పెట్టి 4 ఒప్పించానండి. 3 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా ఒకరు చెప్పండి, ప్రార్థన చేయండి. ఆ ఒక్కరు కూడా దేవుడు త్వరగా అనుగ్రహించును గాక. ఇప్పుడు అడగండి, 4 ఎందుకు కావాలి నీకు? అయ్యా 3 ఎందుకు సరిపోయి? అడగండి, 4 ఎందుకు కావాలని అడగండి. 4 నలుదిక్కులుగా సువార్థికులుగా పంపించాలి. హల్లెలూయా. ఎంతమందిని ఇస్తే అంతమందిని సువార్త కోసము దేవుడు వాడుకును గాక. హల్లెలూయా. ఎందుకంటే మాకు కావలసిన సమృద్ధి దేవుడు ఇచ్చాడు. నా భార్య నుండి వచ్చిన సమృద్ధి పట్టజాలనంత. దేవునికి మహిమ కలుగును గాక. నా పిల్లలకి ఏ లోటు లేకుండా, వాళ్ళు వెనకకి తిరగనవసరము లేకుండా అంత సమృద్ధి దేవుడు ఈరోజు మా కుటుంబానికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పెళ్ళై ప్రశాంతంగా సేవ చేసుకుంటున్న ఒక సేవకుడిని నేను. 2017 సంవత్సరములో మా నాన్న చనిపోయిన దినము నాడు, డిసెంబర్ 3 నాడు 2017లో, ఆ రోజు నేను రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ది న్యూ కవెనెంట్ చర్చ్ క్రొత్త నిబంధన సంఘము అనే సంఘము ప్రతిష్ఠించడం జరిగింది. సంఘము పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు కూడా యేసన్న గారి పాటలో నుండి వచ్చినది. హల్లెలూయా. మీకు తెలుసా, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఎవరు? క్రొత్త నిబంధన సంఘము. ఆ పాట వింటుండగా దేవుడు ఆ పాట నుండి సంఘము పేరు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను నీతో నూతన నిబంధన చేసి ఉన్నాను, అందుకని నీ సంఘము పేరు కూడా క్రొత్త నిబంధన సంఘము అని దేవుడు పేరు పెట్టాడు. 2017లో సంఘము ప్రారంభమైంది. ఈరోజు 6 సంవత్సరాలు పూర్తయింది. 12 మందితో ప్రారంభమైన సంఘం ఈరోజు వందలాది మందితో దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా చూడండి, అవమానాలు, నిందలు, మరణము ఈరోజు ఏ స్థాయికి దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఆలస్యము చేసేవాడు కాదండి. ఆయన సమయంలో, తగిన కాలములో దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చినట్టుగా మార్చబోతున్నాడు. అది ఈ రోజే దేవుడు కార్యము చిగురించబోతున్నాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యం విని సంతోషపడిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చెప్పని సంగతులు మీకు చెప్తాను. ఓకే. దేవుడు ఈ కొద్ది మాటలు ఈ సాక్ష్యముని దీవించును గాక.